నమస్తే, నా పేరు డాక్టర్ చిలకమరి నటరాజ్, డీన్, షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్. చాలామందికి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలని ఉంటుంది, అక్కడ రకరకాల వర్క్స్ ఉంటాయట, చెయ్యాలని ఉంటుంది. కానీ ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ కావాలి, వెళితే అక్కడ ఏమేమి వర్క్స్ ఉంటాయి, యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ ఇవి కాకుండా మనం ఇంట్లో కూర్చొని చేసుకోవడానికి వీలైన వర్క్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగానో, లేకపోతే వర్క్ తెచ్చేసుకొని మనం చేసి ప్రజెంట్ చేయడానికో, లేకపోతే వర్క్ పీసెస్ వర్క్ చేయడానికో, అంటే ఇంట్లో ఉండి కూడా కొంతమందికి వర్క్ చేయాలనే అది ఉంటుంది. అంటే ఇప్పుడు బాధ్యతలు ఉంటాయి, మనం అక్కడికి వెళ్ళి ఎండలలో వర్క్ చేయలేము, లేకపోతే అన్ని ఊళ్ళు తిరిగే షూటింగ్లకి వాటికి తిరగలేము. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. తర్వాత నాది 10th అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఆ తర్వాత ఏం చేయాలి, పీజీ అయిపోయింది, తర్వాత ఏం చేయాలి, ఖాళీగా ఉన్నాను ఇంట్లో, ఏంట్రా ఖాళీగా ఉన్నావు, ఏంట్రా ఖాళీగా ఉన్నావు, ఏంట్లా ఖాళీగా ఉన్నావు అని తిడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరం కూడా ఒక మంచి కోర్స్ నేర్చుకొని ఫిల్మ్ ఇండస్ట్రీలో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి షాఫ్ట్ అకాడమీ ఒక మార్గం చూపిస్తుంది అతి తక్కువ ఫీజులతో. ఎందుకంటే అతి తక్కువ ఫీజులని గంటాపదంగా ఎందుకు చెప్తున్నామంటే, వీఆర్ అఫిలియేటెడ్ విత్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి అఫిలియేషన్ పొందిన మొట్టమొదటి ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్. 30 ఏళ్ల తెలుగు యూనివర్సిటీ చరిత్రలో అఫిలియేషన్ తీసుకున్న ఫస్ట్ ఇన్స్టిట్యూషన్, ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్ షాఫ్ట్ అకాడమీ. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఫ్యాకల్టీ, మన సిలబసు ఇవన్నీ అబ్జర్వ్ చేసి అఫిలియేషన్ ఇచ్చారు. సో దాన్ని మనం ప్రొఫెషనల్గా నేర్చుకోవడానికి మీకు ఒక సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ లెవెల్ కోర్సెస్ చేయడానికి కూడా అవసరమైన సర్టిఫికేట్ మీకు యూనివర్సిటీ నుంచి షాఫ్ట్ అందిస్తుంది. సో ఇందులో మనకి ఈ విభాగంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎడిటింగు, యానిమేషను, విఎఫ్ఎక్స్. జనరల్గా చాలామంది రకరకాల పదాలు వాడేస్తారు. విఎఫ్ఎక్స్, ఎస్ఎఫ్ఎక్స్, ఏఎఫ్ఎక్స్, యానిమేషను, గ్రాఫిక్సు, సిజిఐ, ఇవన్నీ రకరకాల పదాలు వాడతాము. ఏంటి ఒక్కొక్క దాని మీనింగ్ ఏంటి చాలామందికి తెలియదు. అన్నీ కలిపి ఒకే రాట కట్టేసి అన్ని గ్రాఫిక్స్ లేదా యానిమేషన్ అనేస్తాం. యానిమేషన్ అంటే ఏంటి, విజువల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, గ్రాఫిక్స్ అంటే ఏంటి, కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్గా తెలిస్తే రేపొద్దున మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళి చేసే వర్క్ ప్రొఫెషనల్గా ఉంటుంది. ఇవేం తెలియకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చేయండి అంటే ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు అన్నారనుకోండి, మనకి అక్కడ వర్క్ చేసే ప్రాసెస్ సంవత్సరాల తరబడి పడుతుంది. మనకి స్టార్టింగ్లో తక్కువ పే చేస్తారు. అదే మీరు ఒక ప్రొఫెషనల్ కోర్స్ నేర్చుకొని వెళ్ళి మీ వర్క్ను మీరు టప ప్రజెంట్ చేయగలుగుతున్నారనుకోండి, మన పేమెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఒక బాహుబలి లేదా ఒక RRR లాంటి సినిమాకి గ్రాఫిక్స్ లేదా యానిమేషన్ లేదా విజువల్ ఎఫెక్ట్స్ ఈ బడ్జెటే దాదాపుగా ఒక 50-60 కోట్లు. అంటే ఎంత స్కోప్ ఉంది అక్కడ, మన వర్క్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది మన వర్క్కి అనేది మనకు తెలిస్తే మనం రేపొద్దున అక్కడికి వెళ్ళి ప్రొఫెషనల్గా చేసే ప్రాసెస్ ఒక చిన్న వర్క్ ఆఫ్ పీస్. ఇప్పుడు ఉదాహరణకి మీకు RRR సినిమా చూస్తే ఒక రైలు యాక్సిడెంట్ అయ్యి ఆ పిల్లాడు నీళ్ళలో పడిపోయే సీన్ అంతా చెయ్యడానికి ఫారిన్ నుండి ఒక చిన్న సిలిండర్స్ తీసుకొని వచ్చి దాన్ని మినియేచర్లో క్రియేట్ చేసి రాజమండ్రి వెళ్ళి రెఫరెన్సులు తీసుకొని వచ్చి రాజమండ్రి బ్రిడ్జిని రీక్రియేట్ చేసి అక్కడ మొత్తాన్ని మినియేచర్తో షూట్ చేసి దాన్ని విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకొని మనకి 70mm స్క్రీన్ మీద బ్లో చేశారు. ఈ వర్క్ అంతా ఎట్లా చేశారో తెలియడం వేరు, దాన్ని మనం చెయ్యడం వేరు. మనం చేయగలగాలంటే ముందు మనకు ప్రతి స్టేజ్ ఆఫ్ ఎఫెక్ట్స్ మనకు తెలియాలి. ఏ స్టేజ్లో ఏమేం చేయాలి, ఎలా చేయాలి. ప్రీ ప్రొడక్షన్ టైంలో ఒక విజువల్ ఎఫెక్ట్స్ లేదా స్పెషల్ ఎఫెక్ట్స్ వాళ్ళకు ఉండే వర్క్ ఏంటి, ప్రొడక్షన్ స్టేజ్లో వర్క్ ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో వర్క్ ఏంటి, ఈ 3 స్టేజెస్లో ఏమేమి వర్క్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి, ఇవి తెలిస్తే రేపొద్దున మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక డైరెక్టర్తో కానీ ఒక స్క్రీన్ రైటర్స్తో కానీ మనం వర్క్ చేసే ప్రాసెస్లోనే మనం ఏమేం చెయ్యాలో వాళ్ళతో ట్రావెల్ చేసే ప్రాసెస్లో మనం చేయగలిగితే ప్రొఫెషనల్గా ఒక సినిమా అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు స్క్రిప్ట్ రాసే ప్రాసెస్లో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఏం చేస్తే బాగుంటుంది అని ఆయనకు డౌట్ వచ్చిందనుకోండి, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్ టీమ్ని పిలిపించుకొని ఆయన కూర్చొని నేను ఇలా అనుకుంటున్నాను, ఎలా చేయొచ్చు, ఇలా ఈజ్ ఇట్ పాసిబుల్, ఇలా తెలుసుకొని ఆయన స్క్రిప్ట్ రాస్తున్నారు. ఒక కథ ఐడియా ఉన్నప్పుడే ఇది ఎంతవరకు పాసిబుల్
అనేది ఆయన వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని డెవలప్ చేస్తారు. అందువల్ల ఆయన రచనలో ప్రొఫెషనలిజం కనపడుతుంది. కారణం ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ ఆయనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం ఇవ్వగలుగుతున్నాం. అది మనకు తెలియదు అనుకోండి, మనం కోర్సులు చేయకుండా ఏం చేయకుండా ఏదో వర్క్ చేయడానికి వెళ్ళిపోయినాం అనుకోండి, ఇంత ప్రొఫెషనల్గా మనం వర్క్ చేయలేం. సో ఒక ప్రతి స్టేజ్లో ఒక స్క్రిప్ట్ రైటింగ్ డెవలప్మెంట్ స్టేజ్లో, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో, ప్రొడక్షన్ స్టేజ్లో, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో, దాని తర్వాత కొన్నిసార్లు సినిమాని పబ్లిసిటీ చేసే ప్రాసెస్లో కూడా వీఆర్ యూజింగ్ విజువల్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇట్లా రకరకాలవన్నీ పబ్లిసిటీలో కూడా మనం వాడుతున్నాము. ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నామంటే ఎంత ఎఫెక్ట్స్ వాడుతున్నారు. ఒక 3 సెకండ్ల నుంచి ఒక 30 సెకండ్లు 40 సెకండ్ల యాడ్ ఫిలిం చేయాలంటే కూడా అద్భుతమైన, ఇవాళ మనం ఒక యాడ్ చూస్తే ఎంత విజువల్గా ప్రజెంట్ చేస్తున్నారు, ఎంత గ్లాంజియర్ కనబడుతుంది మనకు అక్కడ. ఇదంతా కారణం ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే స్పెషల్ ఎఫెక్ట్స్ యానిమేషన్ చేస్తున్నామో వాళ్ళ టాలెంట్, మీలో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆ టాలెంట్ని మేము డెవలప్ చేస్తాం. ఒక ఎడిటర్ రేపొద్దున సినిమాని ఎడిట్ చేయాలంటే, ఒక షార్ట్ ఫిల్మ్ ఎడిట్ చేయాలంటే, మనం ఇంట్లో మీకు చాలామంది రీల్స్ చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో పెడుతుంటారు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంటారు, యూట్యూబ్లో పెడుతుంటారు. నాకు లైక్స్ రావట్లేదండి, లేకపోతే నాకు మానిటైజేషన్ కావట్లేదండి మా ఛానల్కి అనుకుంటాం. ఎందుకు కావట్లేదంటే వీఆర్ నాట్ మెయింటైనింగ్ ది క్వాలిటీ అండ్ ది స్పెషాలిటీ. ఆ ప్రొఫెషనలిజం మనకు కనపడకపోతే మన ఛానల్కి మానిటైజేషన్ కాదు. మనం చేసే వర్క్ కూడా నార్మల్గా కనబడుతుంది. మనం అది ప్రొఫెషనల్గా చేస్తే, మనం ఒక కోర్స్ చేసి దాన్ని ప్రజెంట్ చేయగలిగితే మన ప్రాజెక్టు 10 మందిలోకి వెళ్తుంది, 1,00,000 మందిలోకి వెళ్తుంది, 1,000 మందిలోకి వెళ్తుంది. మనకు ఒక గుర్తింపు వస్తుంది. మీకు లిజికి అని ఒక చైనీస్ అమ్మాయి యాక్చువల్గా వేరే కంట్రీలో జాబ్ చేసేది, వాళ్ళ మదర్కి ఒంట్లో బాగాలేకపోతే చైనాకి రిటర్న్ వెళ్ళిపోయి వాళ్ళ మదర్ని చూసుకోవాల్సిన పరిస్థితి, ఇంటి దగ్గరే అంటే అక్కడే వాళ్ళ ఊళ్ళోనే ఉండాల్సిన పరిస్థితి. ఏం చేయాలి అనుకున్నప్పుడు షెడిడే కోర్స్, ఆమె కోర్స్ చేసింది. ఆ కోర్సు ద్వారా ఆమెను ప్రజెంట్ చేసుకునే ప్రాసెస్లో ఇవాళ వన్ ఆఫ్ ది లీడింగ్ యూట్యూబర్, ఎర్నింగ్ యూట్యూబర్, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ పేమెంట్ అంటే రిటర్న్స్ తీసుకుంటున్న యూట్యూబర్గా ఆమె రికార్డు తీసుకుంది. అంతేకాకుండా ఐకాన్ ఆఫ్ చైనా అవార్డు కూడా తీసుకుంది అమ్మాయి. కారణం ఏంటంటే ఆ అమ్మాయి చేయాలనుకున్న పాయింట్ ఏంటి, ఎలా చేయాలి, ప్రతిదీ మీరు ఆమె వీడియోస్ చూడండి, మీకు అవకాశం ఉంటే. లిజికి అని కొడితే మీకు యూట్యూబ్లో వచ్చేస్తాయి. రకరకాలు చేస్తుంది. అది కూడా చైనీస్ ఇండిజియస్ అంటే ఆ లోకల్ ఐటమ్స్ తీసుకొని, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, కార్వింగ్ కావచ్చు, వుడెన్కి సంబంధించినవి కావచ్చు, లేకపోతే రకరకాల అల్లికలు కుట్ల లాంటివి కావచ్చు, డిఫరెంట్వి ఆ అమ్మాయి ప్రజెంట్ చేస్తుంది. అట్లా మీరు ఒక గొప్ప టెక్నికల్గా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవాలనుకుంటే, ఆ బేసిక్స్ తెలిస్తే, ఆ కోర్సుకు సంబంధించిన ఎలిమెంట్స్ అంటే ఎడిటింగ్, మినిమం ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలి, అసలు మినిమం ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఏముంటాయి, తర్వాత మన కలర్ కరెక్షన్స్ ఎట్లా చేసుకోవచ్చు, అట్లాగే విజువల్గా ప్రజెంటేషన్ చేసుకునే ప్రాసెస్లో ఎట్లా చేయొచ్చు, దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పబ్లిసిటీ ఎట్లా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చిన్న ఎఫెక్ట్స్ ఎట్లా చేసుకోవచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ చాలా సింపుల్ ఎఫెక్ట్స్ ఎట్లా ప్రజెంట్ చేసుకోవచ్చు, ఇవన్నీ మనం చేసుకోగలిగితే మనం ప్రొఫెషనల్గా యూట్యూబర్ అయ్యి వరల్డ్ వైడ్గా మనం పేరు సంపాదించుకోవడం కాకుండా ఎర్నింగ్ కూడా సంపాదించుకోవచ్చు. దానికి మనకి షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ మనకి ఎడిటింగు, యానిమేషను, విజువల్ ఎఫెక్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్కి సంబంధించిన కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. డిప్లొమా, పీజీ డిప్లొమా, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో కూడా రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. విత్ ది అఫిలియేషన్ ఆఫ్ తెలుగు యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అఫిలియేషన్తో మనకి ఈ కోర్సెస్ అన్నీ ఆఫర్ చేస్తుంది. అంటే రేపు పొద్దున మనం ప్రొఫెషనల్గా ఇంకా వేరే కోర్సులు చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఫారిన్ వెళ్ళి అప్గ్రేడ్ కోర్సెస్ చేయాలన్నా కూడా ఇది సర్టిఫికేషన్, యూజీసీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్స్ యూనివర్సిటీ కండక్ట్ చేసి మనకు సర్టిఫికేట్ ఇస్తుంది. సో అలా మనల్ని మనం ప్రొఫెషనల్గా ప్రూవ్ చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, వీటన్నిటికి కూడా షాఫ్ట్ అకాడమీ మనకు ఒక దారి చూపిస్తుంది. రండి, మీ టాలెంట్ని సాన పట్టుకోండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి, యానిమేషన్కు సంబంధించినవి కావచ్చు, తర్వాత ఎడిటింగ్కు సంబంధించినవి కాబట్టి ఈ కోర్సెస్ అన్నిట్లలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, ఇండస్ట్రీకి వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటూ మిమ్మల్ని మీరు పేరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.